హాయ్ అండి. రోజు రోజు అసలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి. అస్సలు చూడలేకపోతున్నాము. సో, బెంగుళూరులో అయితే 35 డేస్ ఉన్న ఒక చిన్న బేబీని తన మదరే తనకున్న ప్రెషర్ భరించలేక సో, తనని వేడి నీటిలో వేసి ఉడకబెట్టేసి చంపేసిందంట. సో, తర్వాత దాన్నైతే నార్మల్ డెత్‌గా అయితే క్రియేట్ చేస్తే తర్వాత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అయితే తెలిసింది. ఏంటంటే ఆ బేబీని వాటర్‌లో బాయిల్ చేయడం వల్ల అలా చనిపోయిందనైతే తెలిసింది. సో, అసలు ఏం జరిగింది అంటే బెంగుళూరులో ఉండే సో, తనకి ఒక బేబీ అయితే ఉందనమాట ఒక ఆవిడకి. సో, తన హస్బెండ్ సరిగ్గా తనతో ఉండకపోవడము, తర్వాత బేబీని సరిగ్గా చూసుకోకపోవడం. 35 డేస్ అయింది కానీ ఇంకా న్యూ మదర్ కదా! సో, తనకి చూసుకోవడం రాకపోవడం, చూసేవాళ్ళు ఎవరు లేకపోవడం, తర్వాత హస్బెండ్ సరిగ్గా తనకి సపోర్ట్ ఇవ్వకపోవడం, మెంటల్ స్ట్రెస్ అనేది భరించలేక సో, తనైతే బేబీనైతే చంపేసింది. సో, తనకి కొంచెం మెంటల్ కండిషన్ కూడా బాగాలేదనమాట. సో, ఈ రోజుల్లో హస్బెండ్ ఏమైనా ప్రెషర్ పెట్టి హస్బెండ్ వల్ల వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఆడవాళ్ళైతే అసలు నిజంగా మెంటల్ స్ట్రెస్‌కి అయితే గురవుతున్నారు. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. కానీ తీరా వచ్చేసరికి ఇక్కడ బేబీనే చంపేసిందనమాట మదరు. సో, తర్వాత తనకి చెకప్ చేయిస్తే తన మెంటల్ కండిషన్ అనేది కొంచెం బాలేదు అనైతే తేలింది. సో, దీనికి అంతటికి రీజన్ ఏంటంటే హస్బెండ్ ఒక్కడే. హస్బెండ్ తన వైఫ్‌కి ఏ విధంగా ఉండాలి అంటే సపోర్టివ్‌గా ఉండాలండి. ఏ సిట్యుయేషన్ అయినా వైఫ్‌కి సపోర్టివ్‌గా ఉంటేనే సో, వైఫ్ అనేది చాలా ధైర్యంగా ఉంటదనమాట. లేదంటే వైఫ్ ప్రతి ప్రెషర్‌ని అయితే భరించలేదు. సో, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనంటే సో, ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకోవాలి. అంతేకానీ ప్రతి ప్రెషర్‌ని వైఫ్ పైన వేసేసి వైఫే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. పిల్లల బాధ్యతైనా, సో, ఇంటి బాధ్యతైనా అన్నీ కూడా వైఫే తీసుకోవాలి అన్నట్టు వైఫ్‌నైతే ఆ విధంగా ప్రెషర్ చేస్తే మాత్రం ఏ వైఫ్ కూడా భరించలేదు. సో, ఎవరికీ చెప్పుకోలేక, మదర్‌కి చెప్పుకోలేక, బయటి వాళ్ళకి చెప్పుకోలేక, తన ప్రాబ్లమ్ ఎవరికీ షేర్ చేసుకోలేక, ఈ విధంగా మెంటల్ స్ట్రెస్ అనేది వస్తుంది. వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తుందనమాట. అక్కడైతే చిన్న బేబీ 35 డేస్ బేబీ అనమాట. లోకం ఏం చూసిందోనండి తనకి అప్పుడే అంత పెద్ద పనిష్మెంట్. సో, హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వైఫ్స్‌ని